అయిపోయింది. అది ఎట్లా జరిగిందో అర్థం కాలే. ఉమ్, పట్టా ల్యాండ్ వాళ్ళ ముగ్గురికి ఆ పట్టా డిస్ట్రిబ్యూట్ అవ్వాలి, కానీ పట్టా రిజిస్ట్రేషన్ అయిపోయింది వాళ్ళకి. ఉమ్, మధ్యలో ఆయన అమ్ముతారన్నాడు, ఉమ్, తీసుకుంటాం మనం. రేపు పొద్దున్న లిటిగేషన్ వస్తే నేనే అప్పు చేస్తున్నా, ఉమ్, అప్పుతో తీసుకున్న భూమి రేపు పొద్దున్న లిటిగేషన్ వస్తే నేనేం చేయలేను. అంతే కదా. మనం ఫీల్డ్ లో ఉన్నాం కదా అని మనకేముండదు, మళ్ళీ దాని మీద కేసు ఈ పెంట అంతా తిరగాల. ఉమ్, అవును. వద్దులే అని చెప్తే ఆ డబ్బులు నాకు రిటర్న్ ఇవ్వాల, ₹1,00,000 బొక్క, అన్యాయం అయిపోయాం. ఆ లక్ష కట్టుకున్నా నేను తర్వాత. అదే. అంటే ఇదేంటి, మనం ఆ సెక్యూరిటీ చూసుకోవాలి ప్రతిదీ ఉమ్, ఆ భూమికి సంబంధించి. నాకు అంతకుముందు ఒకసారి నేను ఇల్లు తీసుకోముందు 2011 ఆ టైంలో మాకు అదేది సీతారాంపురం అంటే కొంచెం మంచి ఏరియా, ఇది మన గాంధీనగర్ పక్కన ఉంటుంది అనమాట, ఆ ఏలూరు రోడ్ మైసూర్ కేఫ్ ఆ ఏరియాలో. అక్కడ ఒక అపార్ట్మెంట్లో గ్రౌండ్ ఫ్లోర్లో ముందు షాప్ ఉంటుంది, వెనకాల సింగిల్ బెడ్రూమ్ ఇల్లు ఉంటుంది. ₹21,00,000 ఓకే అయ్యింది, చెప్పారు కన్ఫర్మ్ చేశారు. 21 లక్షలకి ముందు షాపు, వెనకాల ఇది. సెటిల్ అయిపోతాంలే మనం జీవితం అనుకున్నా నేను. అనుకున్నాక ఆ కాగితాలు, అదే నాకేంటి బ్యాంక్ లోను హౌసింగ్ లోన్, ఆ లోన్ కింద తీసుకుంటుంది అనమాట. అది ఆ బ్యాంక్ వాళ్ళకి ఇచ్చే డాక్యుమెంట్ ఇచ్చాక వాళ్ళు కూడా, బ్యాంక్ వాళ్ళు కూడా ఓకే, రిజిస్ట్రేషన్ కూడా ఓకే, రిజిస్ట్రార్ ఆఫీస్ కూడా. కానీ ఆ రిజిస్ట్రార్ లేఖరి ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేశాడు.